హలో అండి. రామసేతు జై శ్రీరామ్ అని చెప్పి రాళ్ళ మీద రాసి ధనుష్కోటి నుంచి లంక వరకు రాళ్ళు వేసుకుంటూ వెళ్తే రామసేతు నిర్మాణం జరిగింది అనుకుంటున్నారా? వాస్తవానికి జై శ్రీరామ్ అనే బలాన్ని ఎంత కష్టాన్నైనా దాటే శక్తినిస్తుంది. అంతేకాని మన కష్టం మనం చేయకుండా అంత దేవుడి చేతుల్లో వదిలేయకూడదు. అదేవిధంగా రామసేతును కట్టడానికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వాళ్ళ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎంత అమోఘంగా ఉపయోగించారు. ఎంత శాస్త్రీయంగా, ఎంత టెక్నాలజీ వాడారు. ఈరోజు మనం వాడే జుజుబి అనమాట మనం వాడే టెక్నాలజీలు. ఆ రోజుల్లో రామసేతును కట్టడానికి శత్రుఘ్నుడు ఉపయోగించిన అద్భుతమైన టెక్నాలజీస్, ఎలాంటి టెక్నాలజీస్‌తో ఆయన రామసేతును కట్టాడు, ధనుష్కోటిని ఎందుకు ఎంచుకున్నాడు, ఆ ప్రాంతంలో పర్టిక్యులర్ ప్లేస్‌ని ఎందుకు ఎంచుకున్నాడు అని మొత్తాన్ని తెలియజేసే ఆసాంతం అద్భుతంగా సాగే వీడియోని నేను నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను. సో వెళ్ళండి, వాచ్ చేయండి. జై శ్రీరామ్ అని చెప్పి కమెంట్ చేయండి.